హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను వచ్చేసరికి దమ్ బిర్యానీ చేసుకున్నాను. అది ఎలా అన్నది మీరు కూడా చూసేయండి. మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, చెక్క, లవంగాయ, యాలక్కాయ, జాపత్రి అన్నీ పేస్ట్ పట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు పలావుకి విడిగా, కర్రీకి విడిగా కోసి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉప్పు, కారం, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, నిమ్మకాయ, పెరుగు, ఫుడ్ కలర్ అన్నీ వేసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. తర్వాత వాటర్ లేకోకుండా సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. ఆయిల్ పైకి వచ్చే వరకు వేరే పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పలావుకి దినుసులు చూసుకున్నాను. చూశారు కదా, బియ్యం కొలుసుకుంటున్నాను. నేను ఇక్కడ గ్లాసున్నర వాటర్ చొప్పున తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కాగిన తర్వాత పలావ్ దినుసులు మొత్తం అందులో వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా చిన్న మంట మీద వేపుకుంటూ అల్లం, కొబ్బరి, వెల్లుల్లి అవన్నీ మిక్సీ పట్టుకున్నాను. అన్నీ నేను ఇలా వేపుకుంటూ క్యారెట్ ముక్కలు, ఆనియన్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇందులో పలావ్లో వేసుకుంటున్నాను. గ్లాసున్నర చొప్పున వాటర్ వేసుకున్నాను. బాగా తెరలనిచ్చాను కాసేపు. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. చూశారు కదా, చికెన్లో ఉన్న నీరు ఇలా పైకి వచ్చి వాటర్ పోయికోకుండానే అవే నీరు వచ్చినాయి. ఇక కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి శుభ్రంగా నీళ్ళు లేకోకుండా అలా వేసుకున్నాను. తర్వాత మగ్గిపోయిన తర్వాత కిందకు పెట్టేసి ఆ కర్రీ ఎగిరిపోయిన తర్వాత వాటర్ లేకోకుండా ఇలా సగం లేయర్ రైస్ తీసేసి ఇలా కర్రీ మధ్యలో వేసి మళ్ళీ దానిపైన ఆ పలావ్ని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని ఒక్కొక్క మెతుక్కి అంటేలాగా మెల్లగా కలుపుకున్నాను నేను గరిటెతో. ఇలా కలుపుకొని చూడండి, చాలా టేస్టీగా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకైతే కర్రీ కూడా ఇందులోకి మీరు పెరుగు చట్నీ కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, కర్రీ కూడా అక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ప్రాసెస్లో కనుక మీరు ఒకసారి చేసి చూడండి. చూసారు కదండి, ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, దమ్ బిర్యానీ చిటికలో చేసుకోవచ్చు. మనం ఆర్డర్ చేసుకున్నా సరే, బయట నుంచి తెచ్చుకున్నా సరే మనకి ఇంత టేస్టీగా ఉండదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.